హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 28th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ గనుక చూసినట్లయితే మిర్చి సాగులో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ. దేశవ్యాప్తంగా మిర్చి సాగులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ఏటా సగటున రాష్ట్రంలో 7 లక్షల టన్నుల మిర్చి దిగుబడి వస్తుంది. సాగు విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఇది ఎకనామీలో కానీ జియోగ్రఫీలో కానీ వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మిర్చి సాగులో మొదటి స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ అయితే 2వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది అని గుర్తుంచుకోండి. అలాగే జిల్లాల పరంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. అలాగే నెక్స్ట్ శిశు మరణాల తగ్గింపులో భారత్ బెస్ట్. భారత్ శిశు మరణాల తగ్గింపులో మంచి పురోగతి సాధించింది అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనే నివేదికను ఇటీవల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అల్ప మధ్య ఆదాయ దేశాలు 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలను బాగా తగ్గించగలిగాయి అని ఈ నివేదిక తెలిపింది. భారత్తో పాటు అంగోలా, భూటాన్, బొలీవియా, కాబోవెర్డే, మొరాకో, సెనెగల్, టాంజానియా, జాంబియా దేశాలు శిశు మరణాలను 2 వంతుల తగ్గించగలిగాయి అని ఈ నివేదిక పేర్కొంది. అలాగే ఆరోగ్య వ్యవస్థపై వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా 2000 సంవత్సరం నుంచి 5 ఏళ్లలోపు శిశువుల మరణాల్లో 70%, నవజాత శిశు మరణాల్లో 61% తగ్గింపు సాధించిందని ఈ నివేదిక తెలిపింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలు చాలా ఇంపార్టెంటు. వీటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అని కొనియాడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అంటాము. సో ఇది జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. డీలిమిటేషన్ని జనాభా ఆధారంగా చేయవద్దని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా దీనిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎందుకంటే మన దక్షిణాది రాష్ట్రాలు కనుక చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదలను నియంత్రించడం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేసినట్లయితే ఈ పార్లమెంటు స్థానాల సంఖ్య అనేది దక్షిణాది రాష్ట్రాలకు తగ్గే అవకాశం ఉంటుంది. అందువలన డీలిమిటేషన్ను జనాభా ఆధారంగా చేయవద్దని దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాబడులు, ఖర్చులపై కాగ్ నివేదికను విడుదల చేసింది. కాగ్ నివేదిక చాలా ఇంపార్టెంట్. కాగ్ నివేదికలో ఉన్న ఇన్ఫర్మేషన్ కొన్ని మెయిన్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది కామెంట్ చేయండి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిమితులకు మించి అప్పులు, అనుమతులు లేకుండా ఖర్చులతో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసిందని కాగ్ అభిప్రాయపడింది. ఈ నివేదికలో కాగ్ అభిప్రాయపడింది. ఈ కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ ముందు ఉంచడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మన రాష్ట్ర సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల అంతిమ విలువనే జిఎస్డిపిగా చెప్పడం జరుగుతుంది. ఈ జిఎస్డిపిలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం చూసినట్లయితే 3% మించి ద్రవ్యలోటు ఉండకూడదు. కానీ 2023-24 సంవత్సరంలో 49.978 కోట్ల ద్రవ్యలోటు నమోదైంది.
అంటే మొత్తం జీఎస్డిపిలో ఇది 3.3% ఉంది. అంటే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం 3%కి మించి ద్రవ్యలోటు ఉంది. ద్రవ్యలోటు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయం. వ్యయం అంటే ఖర్చులు, ఆదాయం. వ్యయానికి ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్నే ద్రవ్యలోటు అంటాము. అంటే వ్యయం ఎక్కువగా చేసి, ఖర్చులు ఎక్కువగా చేసి, ఆదాయం గనక తక్కువగా ఉన్నట్లయితే దానిని లోటుగా చెప్పుకుంటాము. అదే ఖర్చు అనేది తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే దానిని మనం మిగులుగా చెప్పుకుంటాము. సో ఇప్పుడు లోటు అనేది ఎక్కువగా ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. జీఎస్డిపిలో 33.10% మించి నికర అప్పులు ఉండకూడదు. అప్పులు అనేటివి 33.10%కి మించి ఉండకూడదు. కానీ రూపాయలు 5,17,659 కోట్లు అంటే జీఎస్డిపిలో 34.47% అప్పులు ఉన్నాయి. అంటే 33%కి మించిపోయాయి. అలాగే రాష్ట్ర ఖజానా నిర్వహణ కోసం ఎప్పటిలాగే 2023-24లో కూడా ఆర్బీఐ పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడింది. ఈ ఏడాదిలో కేవలం 17 రోజులు మాత్రమే ఆర్బీఐ నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా ప్రభుత్వ ఖజానా కనీస నగదు నిల్వను ఉంచగలిగింది. ఓన్లీ 17 డేస్ మాత్రమే ఆర్బీఐ నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా ఉండగలిగింది. మిగతా డేస్ మొత్తం ఆర్బీఐ పైనే ఆధారపడడం జరిగింది అని కాగ్ నివేదిక వెల్లడించింది. కాగ్ నివేదికను కంప్లీట్గా చూసుకోండి. ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టెస్కాప్ సీఎండీగా వై కృష్ణారావు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు టెస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా వై కృష్ణారావు నియమితులు అవ్వడం జరిగింది. అలాగే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు గనక చూసినట్లయితే స్థూల దేశీయోత్పత్తి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి ప్రకారం భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల పేర్కొంది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల పేర్కొంది. కొనుగోలు శక్తి సమానత్వం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాము, ట్రిపుల్-పి. ఇది ఎకనామీలో ఇలాంటివి కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎకనామీలో ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశం 3వ స్థానంలో ఉన్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. 2015లో $2.1 ట్రిలియన్ ఉన్న జీడిపి 2025 నాటికి $4.27 ట్రిలియన్ చేరుకున్నట్లు తెలిపింది. 10 ఏళ్లలో జీడిపి వృద్ధి రేటు 77%గా ఉంది. ఇలాగే కొనసాగితే 2025ను జపాన్ను, అలాగే 2027 కల్లా జర్మనీని అధిగమించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు గనక చూసినట్లయితే ఫస్ట్ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్. ఇవి 5 గుర్తుంచుకోండి. ఇండియాది $4.27 ట్రిలియన్ జీడిపి ఉంది. అయితే 2025లో ఈ సంవత్సరంలోనే జపాన్ను, అలాగే 2027 నాటికి జర్మనీని అధిగమించవచ్చు అని ఐఎంఎఫ్ తెలిపింది. సో దీన్ని అధిగమిస్తే మన భారతదేశమే 3వ ప్లేస్కి వస్తుంది జీడిపిలో.